మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం నేను ఇలా చేసుకుంటాను. మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ముందు రోజే అంటే శుక్రవారం అయితే గురువారం రోజే నైట్ పూట నేను అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను. దీపం కుందులు, గాజులు, జాకెట్ ముక్కలు కావాల్సినవన్నీ ముందుగానే అన్నీ డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టుకుంటా. ఇవేమో రూపాయి 2 రూపీస్ కాయిన్స్ అనమాట. అలంకారం కోసం తీసుకొచ్చినవి. 9 రకాల ఫ్రూట్సు, కలశానికి కొబ్బరికాయి, కలశం కింద పెట్టుకోవడానికి బియ్యం పెడతాం కదా అవి. ఇవేమో కొత్త నోట్లు అనమాట. అవి కూడా పెట్టుకుంటాను. వీలైతే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చీర, నగలు, ఇలా పైనాపిల్స్, నిమ్మకాయలు, తోరణాలు, కలశానికి చెంబు, పసుపు, కుంకుమ, ముఖవాడ, అమ్మవారికి వేసే కాసుల పేరు, ఇలా అన్నీ మొత్తం ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఒక 1 గ్రామ్తో నేను ఇలా కాసు కొనుక్కుంటానన్నమాట. అవి ఇలా పగడాలతో గుచ్చుకొని పెట్టుకున్నాను. తర్వాత రోజు మార్నింగే లెగిచి ఒక పక్కన పరమాన్నానికి, ఒక పక్కనేమో గారెలకి, బూరెలకి పిండి రుబ్బుకున్నాను. పూర్ణానికి పప్పు ఉడక పెట్టుకున్నాను. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి. పూర్ణం బూరెలు చేసేటప్పుడు లోపల ఉండే పిండి ఉంటుంది కదా, స్టఫింగ్, దానిలో పచ్చి కొబ్బరి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. పూర్ణం బూరెలకి కొంతమంది వేసుకుంటారు, కానీ కొంతమంది వేసుకోరు, కానీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. పొద్దున్నే 4 గంటలకే లేచి ఫస్ట్ స్నానం చేసేసి అమ్మవారిని అలంకారం చేసేసుకొని దీపం పెట్టుకొని తర్వాత నైవేద్యం చేసుకుంటానన్నమాట. మార్నింగ్ 11 లోపే నేను అయినంత వరకు పూజ అయిపోయేలాగా చూసుకుంటానన్నమాట. ఎవ్రీ ఇయర్ అంతే. ఎక్కువ అంటే మ్యాక్సిమం అంటే 11 లోపే చేసేసుకుంటానన్నమాట కొబ్బరికాయ కొట్టి. ఆ తర్వాత అలంకారం చేసుకున్నాను కదా, ఇలా ఉందన్నమాట. రెడీ చేసిన తర్వాత ముత్తైదులను పిలిచి ముగ్గురికి తాంబూలం ఇచ్చుకుంటాను.